నీకు ఎక్కడ భక్తిహీనత ఉందో, నీ కుటుంబంలో ఎక్కడ బలహీనత ఉందో, ఎవరి మూలాన నీ కలత ఉందో అది గమనించుకోకుండా నువ్వు క్రీస్తు కొరకు బతకలేవు. ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోలేవు. ఇల్లులు కట్టడం, గోపురాలు కట్టడం సులభమే, కానీ భక్తిని కట్టుకోవడం చాలా కష్టం. భక్తిని కట్టుకోవాలంటే కూర్చోవాలి దేవుని సన్నిధిలో. పగలబడంటే లెక్కలు చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. వేర్ ఐ యామ్, ఎక్కడుంది నా భక్తి, ఎలా ఉంది నా జీవితం, ఏం చేశాను ఈ వారం ప్రార్థన, ఏం విన్నాను ఈ వారం దేవుని వాక్యం, ఏం చేశాను నిర్ణయం అని చూసి దానికి తగినట్టుగా నువ్వు లెక్కలు చూసుకొని సరి చేసుకోవాలి. లెక్కలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ మిస్టేక్ అయింది, ఎప్పటి నుంచి నేను ప్రార్థనాత్మ పోగొట్టుకున్నా, ఎప్పటి నుంచి నాకు దేవుని కార్యాలంటే చులకనైపోయింది, ఎప్పుడు నా మనసు ఏంటో కలవరం వచ్చింది, వై ఐ లాస్ట్ ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం పోగొట్టుకున్నా అని కూర్చొని ఆలోచించుకోవాలి. అలాగే పోతూనే ఉంటాం కాదు భక్తి జీవితంలో. అందుకే చివరికి అలా ఎండిపోతున్నారు జనం. విశ్వాసం ముందు కూర్చో, వేరాయా నాకేం కావాలి దేవుని దగ్గర, నేను ఎలా ఉన్నాను అనలైజ్ చేయి, బ్రతుకును పరిశీలించుకో.